అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా పార్టీ బలమైంది, మా కార్యకర్తలు బలమైన వాళ్ళు, పార్టీ ఉన్నటువంటి ప్రజలు ఇష్టంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళినా పార్టీ మరింత బలపడుతుందే తప్ప పార్టీ ఇప్పుడు ఎప్పుడు బలహీన పడదని కూడా తెలియదు. ఇది ప్రజల పార్టీ. ఒకే ఒక ఎంపీ జగన్మోహన్, ఒకే ఒక ఎమ్మెల్యేతో పుట్టిన పార్టీ. ఇది లాక్కున్న పార్టీ కాదు, ఇంకో పార్టీని తీసుకున్న పార్టీ కాదు. ఒక వ్యక్తి పోరాటంతో పుట్టిన పార్టీ ఇది. ఒక నాయకుడు పట్టుదలతో పుట్టిన పార్టీ మాది. ఒక నాయకుడు కసి నుంచి పుట్టిన పార్టీ మాది. ఒక మహానాయకుడు ఆశయం నుంచి పుట్టిన పార్టీ మాది. మా పార్టీ లక్ష్యం వేరు, ఆశయం వేరు. కాబట్టి మా పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ. అంటే మా ప్రజలే మా పార్టీకి నాయకులు. 16 నెలలు జైల్లో పెడితేనే మా నాయకుడిని బయటకు వచ్చి పార్టీని బతికించినాడు. ఏ పదవి లేనప్పుడు, ఎవరు రానప్పుడు, ఆ రోజే 16 నెలలు జైల్లో పెడితేనే 1.5 సంవత్సరం తర్వాత తప్పుడు కేసులతో జైల్లో పెడితే బయటకు వచ్చి పార్టీ బతికించిన వ్యక్తి మా నాయకుడు. అలాంటి నాయకుడు అధినేతగా ఉన్నప్పుడు పార్టీ భయపడుతుందా? పార్టీ కేడర్ భయపడతారా? పార్టీ నాయకత్వం భయపడుతుందా? ఎందుకు భయపడతారు? వాళ్ళు భ్రమలో ఉన్నారు. ఇప్పుడు కూడా అధికారులను అడ్డుపెట్టి భయపెట్టాలనుకుంటే అది ఎక్కువ రోజులు నిలవదు, ప్రారంభంలోనే నిలుస్తుంది. ఎవరు భయపడడం కూడా లేదు, అందరూ రెడీగా ఉన్నారు. ఏం చేస్తా చేయబ్బా, నువ్వు మహా చేయగలిగితే అరెస్టే కదా, అరెస్ట్కి మించి నువ్వు చేయగలిగింది ఏముంది, ప్రిపేర్ అయి ఉన్నావు అనేటువంటి భావంతో ఉన్నా. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టింది. కాబట్టి పోరాటమే ఊపిరిగా బతికే మా పార్టీ కేసులకు, గోదానుకు ఎవరు కూడా ఆలోచన చేయరు. భయపడే పార్టీ ఇప్పటికీ కాదు, ఇప్పటికీ కాదు. పోటీ చేస్తే 25 మంది ఈ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీకి పోటీ చేస్తే 6.5 లక్షల ఓట్లు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వచ్చాయి అంటే మీరు అర్థం చేసుకోవాలా. ఇన్ని మేనేజ్ చేసిన, ఇన్ని అసత్యపు హామీలు ఇచ్చిన, ఈవీఎంలు మేనేజ్ చేసిన, అసత్యపు హామీలు ఇచ్చిన, అమలుగానే హామీలు ఇచ్చిన, మోసపోరుతూ మాటలు చెప్పిన అవి ఏమి నమ్మకుండా 6,50,000 పైగా ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వేశారు ప్రజలు. అంటే మా పార్టీ ఎంత బలమైందో మీరు గుర్తుంచుకోండి. మా పార్టీ సహకరించకపోతే ఆ కోర్టు వ్యవహారాలు మొత్తం చూసింది వైఎస్ఆర్సీపీ. ఆ విషయం ఆయనకి ఇంచు కోర్టు వ్యవహారాలు చూసింది వైఎస్ఆర్సీపీనే. ఆ మాట వాసన్నకు కూడా స్పష్టంగా తెలుసు. ఒంగోలులో నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వారు వైఎస్ఆర్ విగ్రహానికి అవమానం జరిగేలా వ్యవహరించడం, జెండాలు కట్టడం అసలు చాలా ఇది కరెక్ట్ విధానం కూడా కాదు. వైఎస్ఆర్ గారు అందరికి ఆరాధ్య నాయకుడు. వైఎస్ఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడాలని 108 తీసుకొచ్చిన వ్యక్తి. అనారోగ్యంతో ఎవరు చనిపోకూడదని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన వ్యక్తి. పేదింట్లో పుట్టిన ప్రతి పిల్లవాడు ఉన్నత చదువులు చదవాలని ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చిన వ్యక్తి. ప్రభుత్వ ఉద్యోగితో సమానంగా పింఛన్లు ఇచ్చినటువంటి వ్యక్తి. 1వ తేదీ నాటికి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.